అశ్వమేధయాగం ఇప్పుడు అమెరికా చేస్తోందట. ట్రంప్ కన్ను పడిన ప్రతి ప్రాంతం తనకే కావాలంటూ దండయాత్రకు దిగుతున్నాడు. ఎందుకయ్యా అంటే అమెరికా ఫస్ట్ అంటున్నాడు. ఇప్పుడు అమెరికా ఫస్ట్ అన్నది ప్రపంచానికి ఒక గుదిబండగా మారిందా అన్న చర్చ మొదలైంది. నేటో వద్దంటున్న ఐక్యరాజ్య సమితి నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతాయని తెలిసిన గ్రీన్లాండ్ తనకే కావాలంటున్నాడు ట్రంప్. రష్యా చైనాలపై పూర్తి ఆధిపత్యం సాధించాలి అంటే గ్రీన్లాండ్ సొంతం చేసుకోవాలంటున్నాడు. మరి అప్పనంగా గ్రీన్లాండ్ను అప్పగించేందుకు డెన్మార్క్ సిద్ధంగా ఉంటుందా? ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం? సైనిక చర్యకి ఏమైనా ట్రంప్ దిగబోతున్నాడా? గ్రీన్లాండ్పై ట్రంప్ సర్కార్ చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఈ ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపింది. డెన్మార్క్ ఘాటుగా స్పందించడం, గ్రీన్లాండ్ పార్లమెంటు వ్యతిరేకించడం, ఇలాంటి పరిణామాలతో ఈ వివాదం మరింత తీవ్రమైంది. గ్రీన్లాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం. ఆర్కిటిక్ ప్రాంతంలో ఉంది ఇది. ఉత్తర అమెరికా, యూరప్ మధ్య సముద్ర మార్గానికి కీలకమిది. అంతేకాదు, ఆర్కిటిక్ ఐస్ కరగడంతో కొత్త షిప్పింగ్ రూట్లు, అరుదైన ఖనిజ వనరులు, రేర్ ఎర్త్ మినరల్స్, యురేనియం, ఇనుము అందుబాటులోకి వస్తున్నాయి. ఇవి ఆధునిక సాంకేతికతకు ఎంతో అవసరం. చైనా, రష్యా వంటి దేశాలు కూడా ఈ ప్రాంతంపై కన్నేశాయి. గ్రీన్లాండ్ అమెరికా నియంత్రణలో ఉంటే ఆర్కిటిక్లో శత్రు దేశాల ప్రభావాన్ని అడ్డుకోవచ్చని అమెరికా భావిస్తోంది. అంతేకాదు, ఆర్థిక లాభాలు, వనరులపై కూడా ఆధిపత్యం పెంచుకునే అవకాశం ఉంది. గ్రీన్లాండ్ని ఎలాగైనా దక్కించుకునేందుకు ట్రంప్ జూనియర్ గ్రీన్లాండ్ రాజధాని సూక్ని ఈ మధ్య సందర్శించారు. అంతేకాదు, డెన్మార్క్ని రెచ్చగొడుతూ ప్రపంచ స్వేచ్ఛ కోసం గ్రీన్లాండ్ అవసరమని, డెన్మార్క్కి దీనిపై చట్టపరమైన హక్కు ఉందా అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. దీనిపై డెన్మార్క్ కూడా ధీటుగా స్పందించింది. గ్రీన్లాండ్ వాసులది, అది అమ్మకానికి కాదు అంటూ ఘాటుగా రియాక్ట్ అయింది. 2009 స్వీయ పాలన చట్టం ప్రకారం గ్రీన్లాండ్ రెఫరెండం ద్వారా స్వాతంత్ర్యం ప్రకటించుకోవచ్చు. ఇది అంతర్జాతీయ చట్టం కింద గుర్తింపబడిన హక్కు. ట్రంప్ దీన్ని బలవంతంగా తీసుకుంటే ఇది ఐక్యరాష్ట్ర సమితి ఒడంబడికలకు విరుద్ధమవుతుంది. గ్రీన్లాండ్ డెన్మార్క్లో భాగం కాబట్టి దాన్ని స్వాధీనం చేసుకోవడం అంటే డెన్మార్క్పై దాడి చేయడమే. ఇద్దరు నేటో సభ్య దేశాలు కావడంతో ఇది నేటో ఒప్పందాన్ని కూడా ఉల్లంఘిస్తుంది. ఇటు రష్యా కూడా ఆర్కిటిక్ని తమ జాతీయ ప్రయోజనాల ప్రాంతంగా చూస్తోంది. ఫ్రాన్స్, జర్మనీ దేశాలు కూడా ట్రంప్ ప్రతిపాదనని ఖండించారు. గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకోవడం ద్వారా అమెరికా ఆర్కిటిక్లో ఆధిపత్యం సాధించాలని చూస్తోంది. మరోవైపు గ్రీన్లాండ్ని చేజార్చుకునేందుకు డెన్మార్క్ కూడా సిద్ధంగా లేదు. పైగా ట్రంప్ దూకుడికి చెక్ పెట్టేందుకు గ్రీన్లాండ్ రక్షణ ఖర్చుని $1.5 బిలియన్ పెంచింది. 2 డ్రోన్లు, 2 ఇన్స్పెక్షన్ షిప్లు, F-35 యుద్ధ విమానాలకు అనుగుణంగా ఎయిర్పోర్ట్ని అప్గ్రేడ్ చేస్తోంది. అంటే ట్రంప్ సైనిక చర్యకు దిగినా భయం లేదన్న సంకేతాలిస్తోంది డెన్మార్క్. అంతేకాదు, గ్రీన్లాండ్లో స్వాతంత్రోద్యమం బలంగా ఉంది. కానీ డెన్మార్క్ సబ్సిడీలపై ఆధారపడడం వల్ల ఇది ఆలస్యమవుతోంది. ఆర్కిటిక్లో చైనా, రష్యా ప్రభావం పెరుగుతుండటంతో అమెరికా ఈ ప్రాంతంలో తన పట్టు బిగించాలనుకుంటోంది. ఈ వివాదం అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళితే గ్రీన్లాండ్ స్వయం నిర్ణయ హక్కు గెలిచే అవకాశం ఉంది. లేకపోతే డెన్మార్క్, అమెరికా మధ్య రాజీ కుదిరినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఒకవేళ ట్రంప్ ముందుకెళ్తే ఇది నేటోలో చీలికలకు దారితీస్తుంది, అమెరికా విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. మరి చూడాలి ఈ రగడ చట్టపరమైన, రాజకీయ, ఆర్థిక కోణాల్లో ఎలా ముగుస్తుంది అనేది.